హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్వీస్ క్రియేషన్స్. సో మాది ఈ వ్లాగ్ వచ్చేసి మా గోకర్ణ ట్రిప్ గురించి ఉంటుంది. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ దారిలో వెళ్తున్నప్పుడు బంతిపూల తోట కనిపించింది. సో ఇక్కడ ఒక 20 minutes లాగా ఆగి ఇంకా ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే రూట్ వెస్ట్రన్ ఘాట్ సైడ్ ఉంటుంది. అండ్ అక్కడ హిల్స్ అవన్నీ చూస్తే వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మేము హుబ్లీలో రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. అండ్ అక్కడ మేము కొంచెం తిని అండ్ మళ్ళీ గోకర్ణకి స్టార్ట్ అయిపోయాము. అండ్ హుబ్లీ నుంచి మేము డ్రైవర్ని అలాట్ చేసుకున్నాము, ఎందుకంటే అక్కడ రోడ్స్ చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి అక్కడ. అండ్ ఇది నైట్ టైమ్, అసలుకి మాకు సైడ్స్కి ఏమున్నాయో కూడా కనిపించట్లేదు. అండ్ అక్కడ నుంచి పెద్ద పెద్ద ట్రక్స్, లారీస్ అవన్నీ వస్తున్నాయి. అక్కడ మేము ఘాట్ రోడ్లో 6:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ 6:30కే ఇంత చీకటి అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 2 hours మేము ఫైనల్గా మా రిసార్ట్కి రీచ్ అయ్యాము. అండ్ మా రిసార్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా రిసార్ట్ బీచ్ బ్యాక్ సైడ్ ఉంది. సో మేము నైట్ డిన్నర్ చేయడానికి ఇంకా బీచ్ రోడ్కి వెళ్ళిపోయాము. బీచ్ సైడ్లో కూడా చాలా కెఫేస్ ఇంకా హోటల్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా నైట్ మేము బీచ్ వ్యూని చూసుకుంటూ మా డిన్నర్ చేసి బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోయాము. మా గోకర్ణ ట్రిప్ సెకండ్ డే మేము మార్నింగ్ బీచ్కి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి కుడ్లే బీచ్ అనమాట. అండ్ మేము కొంచెం సేపు వాకింగ్ చేసి ఫొటోస్ తీసుకొని అండ్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ మా రూమ్కి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాము. ఇది మా రిసార్ట్ మార్నింగ్ వ్యూ. చాలా చాలా బాగుంది. మార్నింగ్ కూడా మొత్తం గ్రీనరీ, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్తో ఉంది ఇక్కడంతా. అండ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలో ఇది కుడ్లే బీచ్ సీ వ్యూ కనిపించింది. అండ్ దిస్ ఇస్ సో గుడ్, చాలా చాలా బాగుంది వ్యూ. గోకర్ణలో ఫేమస్ అయిన మహాబలేశ్వర్ టెంపుల్కి రీచ్ అయ్యాము.
ప్రపంచంలో ఎక్కడా లేని శివుడి ఆత్మలింగం ఇక్కడ ఉంది. అదే గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్లో. ఇక్కడ కథ ఏంటి అంటే, రావణుడు శివుని కోసం తపస్సు చేసి ఆత్మలింగం ప్రతిష్ఠాపనలో ముడిపడి ఉంది. రావణుడు శివుని నుండి పొందిన ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదనే షరతును విస్మరించి వినాయకుని మాయ వల్ల ఇక్కడ భూమిపై ఉంచడంతో ఆ లింగం ఇక్కడే ప్రసిద్ధిపడి మహాబలేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి. గోకర్ణ ప్రాంతానికి రావణుడు సాయంత్రం సంధ్యావందనం కోసం వచ్చినప్పుడు వినాయకుడు బ్రాహ్మణ బాలుని రూపంలో వస్తారు. రావణుడు లింగాన్ని ఆ బాలునికి ఇచ్చి బయటకు వెళ్ళాడు. బాలుడు ఆ లింగాన్ని భూమిపై పెట్టేస్తాడు. రావణుడు తిరిగి వచ్చి ఎంత ప్రయత్నించినా లింగం పైకి తీయకపోవడంతో కోపంలో వినాయకుడిని ముట్టికాయ కొడతారు. అదే బాలగణపతిని ఇక్కడ ఉన్న మహాగణపతి దేవ్ టెంపుల్లో పూజిస్తారు. ఇక్కడ గణేష్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మేము మహాబలేశ్వర్ టెంపుల్లోకి వెళ్తాము. టెంపుల్ లోపల లింగంకి డైరెక్ట్ మనం అభిషేకం చేయొద్దు కాబట్టి మేము ఇక్కడ బయటనే అభిషేకం చేయించుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళాక అభిషేకం చేసింది ఆత్మలింగం లోపల వేసాము. అండ్ ఇక్కడ లోపలనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్. అండ్ మేము లోపల దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మేము కొంచెం సేపు ఒక 1 hour 2 hours పట్టింది మాకు షాపింగ్ చేసి ఇంకా మేము బయటకు రావడానికి. సో మేము టెంపుల్ నుంచి మా రిసార్ట్కి రిటర్న్ అయిపోయి ఇంకా ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ యానా కేవ్స్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. మా రిసార్ట్ నుంచి యానా కేవ్స్కి ఒక 1 hour టైం పడుతుంది. అండ్ ఇక్కడ యానా కేవ్స్కి వెళ్ళే రూట్ కూడా చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఘాట్ రోడ్స్ అయినా రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం చెట్లు అండ్ మధ్యలో నుంచి రోడ్ చాలా చాలా బాగుంది. అండ్ మేము యానా కేవ్స్కి రీచ్ అయ్యాము. ఇంకా మేము మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఒక 20 minutes ట్రెక్కింగ్ తర్వాత యానా కేవ్స్కి రీచ్ అయ్యాము. యానా కేవ్స్ లోపల ఒక టెంపుల్ ఉంటుంది. యానా కేవ్స్కి ఇలా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము. సో కేవ్స్ అంటే గుహలు అవన్నీ ఉంటాయని. సో అక్కడ ఏమీ లేదు, నథింగ్. ఇలా స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఒక రౌండ్ తిరిగి వచ్చేయడం స్టెప్స్ పైననే, అంతే. సో ఎవరైనా గోకర్ణ విజిట్ చేస్తే యూ బెటర్ స్కిప్ యానా కేవ్స్. మీకు టైం సేవ్ అవుతుంది. దాని బదులు యూ కెన్ గో టు అనదర్ ప్లేస్. సో యానా కేవ్స్ స్కిప్ చేస్తే బెటర్ అనిపించింది మాకు. అండ్ మేము యానా కేవ్స్ నుంచి రిటర్న్ వచ్చేసరికి కొంచెం సేపు ఆగాము ఇక్కడ కొంచెం వ్యూ చూడడానికి. అది కూడా బాగుంది. అండ్ ఇంకా అప్పటికి టైం ఈవినింగ్ 6 అవుతుంది కాబట్టి ఇంకా మేము కొంచెం స్నాక్స్ లాగా ఇలా తినేసి మళ్ళీ మా రిసార్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మా రిసార్ట్కి వచ్చేసాక మళ్ళీ బీచ్కి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసి బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మేము డిన్నర్ చేసి ఇంకా మా రూమ్కి రిటర్న్ వెళ్ళాము. సో ఇది మా గోకర్ణలో డే 2. చాలా డివోషనల్గా హ్యాపీగా జరిగింది మాది 2 days గోకర్ణలో. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తామో మా నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Sanvi's Creations. థ్యాంక్ యూ.